హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే అందరూ ఇంట్లో చాలా వెరైటీస్ అయితే చేసుకుంటారు కదా. మరి మా ఇంట్లో నేను 2 బర్నర్లతో ఎంత ఈజీగా ఫాస్ట్గా చేసేసానో, ఎన్ని ఐటమ్స్ చేశానో చూద్దురండి. వీడియో అయితే చాలా పెద్దది తీయాలి, కానీ మీకోసం చిన్నగా చేశాను. నానబెట్టాల్సినవి అన్నీ ఫస్ట్గా నేను నానబెట్టేసుకున్నాను ముగ్గు పెట్టాక. గారెలకి, పులిహారకి, ముద్దపప్పుకి, సాంబార్కి అండ్ పరవన్నానికి, పాల తాలికలకి అన్నిటికి కూడా ఫస్ట్ నానబెట్టుకున్నాను అనమాట. చింతపండు కూడా పులిహోరకి. ఆ తర్వాత పాలైతే వచ్చేసాయి. పాలు స్టవ్ మీద పెట్టేసుకొని పులిహోరకి అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఒక్కొక్కటి 1 బై 1 మనం ఫాస్ట్గా చేసేసుకుంటేనే ఇన్ని ఐటమ్స్ త్వరగా చేయగలం కదా. సో ఈ కందిపప్పు అయితే పెట్టేశాను, ఎందుకంటే ఆవిరిపోవాలి కదా. ఆ తర్వాత అయితే గారెల పిండి వేసేసుకున్నాను అవి అయ్యేలోపు. ఈలోగా అయితే బాండీలో చింతపండు అయితే వేసేస్తున్నాను. ఇది ఉడికేలోపు మనం ఇంకా పక్కన స్టవ్లో వేరేది ఏదైనా చేసుకోవచ్చు అనమాట. బాండీలో కొంచెం ఆయిల్ వేసి నానబెట్టిన చింతపండు బాగా పిసికి వేసేయాలి. అందులో కొంచెం 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం వేసుకోవాలండి. నేనైతే ఈరోజు ప్రసాదం పులిహోర స్టైల్లో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈజీగా చేసుకునేటట్టు చెప్తున్నాను అనమాట. ఒక పక్క బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అండ్ ఇది మనకి ఎండిపోయిన కొబ్బరికాయ ఉంటుంది కదా, ఎండు కొబ్బరి. ఆ ఎండు కొబ్బరి కూడా ముక్కల కింద తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా అయితే ఏంటంటే తీపి ఉండ్రాళ్ళు, కుడుములు ఉంటాయి కదా, వాటి కోసం నేనైతే సేమ్ అవే పాల తాలికి కూడా యూజ్ చేస్తాం కాబట్టి రెండు ఒకసారి చేస్తున్నాను చూడండి. ఒక బౌల్కి 2 బౌల్ వాటర్ కొలత అనమాట. యాజ్ ఇట్ ఈజ్ మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే. సో 2 బౌల్ వాటర్ పోసేసి అందులో కొంచెం బెల్లం వేసాక 1 కప్పు రైస్ ఫ్లోర్ అయితే వేసాను, బియ్యం పిండి. ఇప్పుడైతే ఇది ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ వంటలు చేసుకునే వాళ్ళం అనమాట. ఇవైతే నాకు చాలా చాలా ఇష్టం, కానీ ఇక్కడికి వచ్చాక ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు అవే చేస్తున్నాను కదా, ఈసారి మా హస్బెండ్కి టేస్ట్ చూపిద్దామని స్టార్ట్ చేశాను. ఇది కూడా సేమ్ కొలతలు. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అనమాట. 2 కప్పులు వాటర్ వేసేసి తర్వాత నేను 4 కప్పులు వాటర్ వేసాను. 2 కప్పులు రవ్వతో చేద్దామని 4 కప్పులు వాటర్ పోసి నానబెట్టిన పచ్చిశనగపప్పు కొంచెం ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 2 కప్పులు రవ్వ వేసేసుకోవాలి, అంతే అండి. దగ్గర పడే వరకు ఇలా ఉంచుకొని తిప్పేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వీటిని స్టీమ్ చేయాలి, అవి తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం పప్పు ఉడికిపోయింది కదా, పప్పుకైతే కొంచెం ముద్దపప్పు అయితే తీసేసాను. ఆ ముద్దపప్పు ఏం పాల తాలికల కాంబినేషన్కి అనమాట. అండ్ సాంబార్ అయితే గారెల కాంబినేషన్కి అడుగుతారు మా హస్బెండ్. సో ఎందుకని చెప్పి తాలింపులో టమాటాలు, ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం మగ్గనిచ్చి తాలింపు వేసేసాను అనమాట. మేము ఇడ్లీ సాంబార్కైనా గారెల సాంబార్కైనా ఖచ్చితంగా మిరియాలు అయితే వేసుకుంటాము, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా సాంబార్కి కూడా చేసేసాను అనమాట. ఇంక టిఫిన్ తినకుండా సరాసరి ఇంక లంచే చేసేస్తాం అనమాట. మా హస్బెండ్ పూజ చేసేసుకున్నాక ఇంకా తినేసామన్నమాట. సో ఈ విధంగా సాంబార్ కూడా తాలింపు వేసేసాను. మనం ఎప్పుడు కూడా పూజకు చేయాలనుకున్నవి మనం మైండ్లో పెట్టుకొని ఫాస్ట్గా ఈ విధంగా చేసేస్తాను. మా హస్బెండ్ ఇంకా చేయమని బొబ్బట్లు కూడా అడిగారు. బాబు ఇంక మళ్ళీ నీ చేయలేవులే, చిన్నపిల్లతో వద్దులే అన్నారు. ఇంకో రోజు చేస్తానులే అన్నాను. సో ఈ విధంగా చింతపండు కూడా ఒక పక్క ఉడుకుతుంది, ఒక పక్క అయితే సాంబార్ కూడా ఉడికిపోతుంది కదా. ఈలోగా ఖాళీగా ఉండకుండా మనం రెడీ చేసి పెట్టుకున్నది ఉంది కదా, బియ్య పిండితో బెల్లం వేసి చేసాం కదా, అవి అయితే అక్కడ పెట్టుకోవడానికి, నైవేద్యంగా పెట్టుకోవడానికి ఉండ్రాళ్ళు, కుడుములాగా ఈ విధంగా ఒత్తుకొని పెట్టేశాను అనమాట ఇడ్లీ ప్లేట్ల మీద. సేమ్ అదే ప్లేట్ల మీద 2 విడివిడిగా పెట్టకుండా కింద స్వీట్ పెట్టుకోండి. పైన పెడితే స్వీట్ అది కొంచెం మనకు ఆవిరికి స్వీట్నెస్ అనేది హాట్లో వచ్చేస్తుంది అనమాట. సో అందుకని కింద ప్లేట్లో స్వీట్ పెట్టి పై ప్లేట్ల మీద ఏమో ఈ విధంగా ఈ కుడుములు పెట్టానమాట. రెండాట్లకి ఒకటే టైం సరిపోతుంది. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా స్టీమ్ చేసేసుకోవాలి. ఇవైతే చాలా బాగుంటాయి, పచ్చడిలో వేసుకొని తిన్నా కానీ, ఈవెన్ సాంబార్లో తిన్నా కూడా ఈ కుడుములో చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు ఈ పిండి అయితే కొంచెం మిగిల్చేసాను, నైవేద్యానికి తప్పితే ఇంక ఇంట్లో అవి తినరు, అందుకని నైవేద్యానికి మిగిలిపోయాక వీటితో అయితే పాల తాలికలు అంటాం కదా, గుంటూరు ఫేమస్ అనమాట, బాగా తింటారు ఇటు సైడ్. కాకపోతే ఈసారి వెరైటీగా ఉంటుందని ఉండ్రాలతో చేశాను అనమాట. నేను ఇది చేయడం ఫస్ట్ టైమే, కాకపోతే 2 కలిపి చేశాను. అన్నీ బాగా వచ్చాయి. కానీ పాల తాలికలు ఏంటంటే మేము షుగర్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేయను, బెల్లం అనమాట. వెంటనే కట్టేయాల్సింది, కొంచెం 1 నిమిషం ఉండేటప్పుడు కొంచెం విరిగినట్టు వచ్చింది. ఇది ఒక్కటే ఇలా వచ్చింది, మిగతా అన్ని బాగా వచ్చాయి అనమాట. ముందు ఎసురు వేసేసుకొని అందులో యాలకుల పొడి వేసుకొని, దేనికైనా కూడా స్వీట్ రెసిపీకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఉండ్రాలు, తాలికలు చేశాను కదా, అవన్నీ కూడా అందులో వేసేసాను అనమాట. అవి ఉడుకుతూ ఉంది. ఈలోగా ఇంకా అయితే పొంగల్కి అయితే కొంచెం కొత్త తప్పాలు లేదు, అందుకని చెప్పి ఇది కొంచెం కొత్తదే కదా అని చెప్పి ఇదే పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఇందులో కూడా నేను ఎసురు వేసేసుకొని అందులో కొంచెం పొంగల్కి పచ్చిపప్పు, కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను, రైస్ కూడా వేసుకున్నాను. పక్క రైస్ ఉడుకుతుంది. ఈ పాల తాలికల్లోకి ఏమో బెల్లం యాడ్ చేశాను అనమాట. ఇవి ఈలోగి ఉడుకుతున్నాయి.
సో ఇవి కొంచెం బాగా ఉడికాక పాలు యాడ్ చేసుకోవడమే, ఇంక అంతేనండి. ఈ పాల తాలికలు కూడా అయిపోయాయి అనమాట. కొంచెం చిక్కగా ఉంటే బాగుండేది, కొంచెం పాలు ఎక్కువ వేసేసాను. అండ్ ఈలోగా అయితే పులిహోరకి అయితే రైస్ నేను ఇది ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. కొంచెం చింతపండుకి పేస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ కూడా వేసేసుకుందాము. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ పౌడర్ అనమాట. ఆ పౌడర్ ఏంటంటే ప్రసాద పులిహోర టేస్ట్ ఎలా వస్తుందంటే, మనం మెంతులు, జీలకర్ర, మిరియాలు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని అది పౌడర్ చేసుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఆ పౌడర్ యాడ్ చేసుకుంటే ప్రసాదం పులిహోర ఇంకా రెడీ అయిపోయినట్టు అనమాట. కొంచెం ఉప్పు సరిపోలేదు, కలిపేసాను అనమాట. ఇంకా పులిహోర కూడా అయిపోయింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఇద్దామని కొంచెం ఎక్కువగానే చేశాను అనమాట. ఎప్పుడు పనమ్మాయికి ఇస్తాను, ఈసారి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేసి ఇద్దరికి కూడా చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇవైతే అక్కడ పూజ చేసుకోవడానికి రెడీగా పెట్టేసి ఇచ్చేసాను. మా హస్బెండ్ చేస్తున్నారు. గారెలు ఒకటి ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా వేసేస్తున్నాను ఈలోగా నేను. ఇవి కూడా వేసేసి ఇచ్చేసాను. ఇంతే అనమాట. ఇంతేనండి వీడియో. ఇంకా అన్ని ఐటమ్స్ ఒకసారి అయితే చూపిస్తున్నాను. రెడీ చేసి పెట్టిన ఉండ్రాలు, పులిహార, పాల తాలికలు, ఉండ్రాలు కలిపి చేశాను కదా, ఇవైతే చాలా బాగుంది కదా, కొంచెం లైట్ కొంచెం విరిగింది అంతే అనమాట. ముద్దపప్పు అయితే ఈ పాల తాలికల కాంబినేషన్లో అద్దరిపోతుంది. నెయ్యి వేసుకొని తింటారు గుంటూరులో, చాలా బాగుంటుంది. గార్లిక్ కూడా మా హస్బెండ్ కంపల్సరీ సాంబార్ అడుగుతారు, అందుకే సాంబార్ పెట్టాను. ఈ పొంగల్ అయితే టేస్ట్ చాలా బాగుంది. అన్నీ చాలా చాలా బాగా కుదిరాయి అనమాట. ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేస్తున్నాను. మా అమ్మాయి పట్టీల సౌండ్ మామూలుగా లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్